భగవంతుడి రూపంలో రోగులకు సేవ చేసే అదృష్టం నర్సులకు మాత్రమే ఉంటుందని మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు సమీపంలోని చెరువు కొమ్ముపాలెంలో జేఎస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ స్కూల్ నందు జరిగిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కరస్పాండెంట్ కోలా చిన్నబాబు అధ్యక్షత వహించారు. సేవ చేయాలనే లక్ష్యంతో నర్సింగ్ విద్యార్థులు పనిచేయాలని మంత్రి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. నర్సింగ్ విద్య కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ కోర్సు పట్ల నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. కరస్పాండెంట్ చిన్నబాబు మాట్లాడుతూ నర్సింగ్ విద్య అంటేనే ఇతరులకు సేవ చేసేది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, టీడీపీ నాయకులు కోలా ప్రభాకర్, కార్పొరేటర్ శాండిల్యా, సంజీవరెడ్డి, నర్సింగ్ కళాశాల చైర్మన్ సునీత, డైరెక్టర్లు సురేష్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులకు కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. మీరు చాలా ఓపికగా ఉండాలి. చాలా పేషెంట్స్తో ఎంతో ఓపిక, వాళ్ళ బాధ తగ్గేటట్టుగా, వాళ్ళ పక్క నుండి సాంత్వన కలిగేటట్టు మంచి మాటలు మాట్లాడాలి. మీకు ఈ ప్రొఫెషన్ ఎత్తుకునే ముందే మీకు చాలా పేషెన్స్ ఉండాలి. అది మీ ఇష్ట ప్రకారం చేరారో, మీ పేరెంట్స్ బలవంతంగా చేరారో తెలియదు, కానీ ఈ మంచి క్యాంపస్లో చేరారు. చిన్నబాబు గైడెన్స్లో మీరు బాగా చదువుకోవాలి. 4 ఇయర్స్లో మధ్యలో ఇంటర్న్షిప్లో పేషెంట్స్తో మీకు అన్యోన్యతంగా ఉండాలి. వాళ్ళకి ఏమేం కావాలో ఏంటో పక్క నుండి మీరు ఊరికే ఇట్లా గోల చేయటం కాదు, మీరు గోల బాగుండాలి. పిల్లల్లో కొంచెం శాంతం కూడా ఉండాలి. ఈ ప్రొఫెషన్ చాలా క్లిష్టమైనది. మీరు ఎన్నో నైట్స్ ఒక్కోసారి నిద్ర లేకుండా కూడా ఉండాల్సి వస్తుంది. పేషెంట్ చాలా బాధాకరంగా ఉన్నప్పుడు మీరు పక్క నుండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని మంచిగా మాట్లాడినప్పుడు మీకు వచ్చే తృప్తే వేరు. డాక్టర్స్ కన్నా నర్సెస్కే పేషెంట్స్తో చాలా అక్వైంటెన్స్ ఉంటుంది. మీరు బాగా చదువుకోవాలి. 4 ఇయర్స్ మీ టీచర్స్ దగ్గర మీకు ఎవరైనా ఉంటారు కన్నా మీ ప్రిన్సిపల్స్ చెప్పినా మీకు తెలియని విషయాలన్నీ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మీరు బుక్స్ చదువుకోవాలి, ప్లస్ ప్రాక్టికల్స్ కూడా ఎక్కువగా నేర్చుకోవాలి. ఫస్ట్ నుంచి ఎంతో ఓపికగా ఉండాలి. ఆ ఓపికనే కాదు, నేను డల్గా ఉండాలని కాదు, ఇలాగ అల్లరి కూడా చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు పెద్ద పెద్ద కలిసి ఒకసారి అరవండి అన్నారు. వెరీ నైస్, వెరీ నైస్. అలాగే చాలా మీరు ఇంట్రెస్ట్గా చేరాలన్నమాట. ఈ ప్రొఫెషన్ అంటే అంత ఈజీ కాదు. మీరు ఈ ప్రొఫెషన్ కొనసాగించాలి. మధ్యలో చదువుకొని చాలామంది డ్రాప్ అవుట్ అయిపోతున్నారు డిగ్రీ రంగాన్ని. అలా కాకుండా మీ సేవలు చాలా అవసరం సమాజానికి. మీరందరూ బాగా చదువుకోవాలని ఆకాంక్షించచ్చు. నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి, వాళ్ళ ప్రిన్సిపాల్ గారికి, సోనికా మేడంకి అందరికీ చాలా థ్యాంక్స్. భగవంతుడు మీ రూపంలో పేషెంట్స్కి సేవ చేసేటువంటి అవకాశం కల్పిస్తున్నట్టు. అన్ని చదువులు వేరు, మీరు చదువుకున్నటువంటి ఈ నర్సింగ్ ఎడ్యుకేషన్ వేరు. నేను కూడా బీఎస్సీ గ్రాడ్యుయేట్ని, జువాలజీ మెయిన్. అంటే మా వేరనమాట మేము. మీరు అలా కాదు, ఏదో చదువుకున్నాము, ఏదో జ్ఞానం కోసమో, లేదా ఉద్యోగం చేసుకోవాలనో, లేదా ఇంకో దానికోసం అయితే మీరెవ్వరూ ఈ ప్రొఫెషన్లో చేరరని నా అభిప్రాయం. నర్సింగ్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీలో సర్వీస్ టు ద హ్యుమానిటీ
అనేది మీ మైండ్లో ఖచ్చితంగా ఉందని నేను నమ్ముతున్నా. సేవ చేయాలనేటువంటి ఆలోచన లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ తీసుకోరు మీరు, ఇది ఎంచుకోరు, ఈ కోర్సు ఎంచుకోరు మీరు. ప్రభుత్వం కూడా చాలా పెద్ద ఎత్తున ఈ నర్సింగ్కి సంబంధించి ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది. మీ అందరికీ కూడా భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇందాక మేడం చెప్పారు, చదువుకొని చదువు ఆపేయద్దు. ఈ చదువు అనేది మీ కుటుంబ అవసరం కోసం మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దు. మనం 10 మందికి ఇబ్బందులో ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి భగవంతుడు నేరుగా వచ్చి పనిచేయడు, మీ ద్వారా పనిచేపిస్తాడు. నర్సింగ్ అంటే అంత క్రూషియల్, అంత ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోండి, చక్కగా నేర్చుకోండి, ఒబిడియంట్గా ఉండటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈ వయసులో మీరు నేర్చుకున్నటువంటి సంస్కారం భవిష్యత్తుని, మీకు మంచి భవిష్యత్తుని తప్పకుండా ఇస్తున్నటువంటి విశ్వాసం నాకు ఉంది ఖచ్చితంగా. నేను చాలా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాను. సక్సెస్ అయ్యేటువంటి హాస్పిటల్ కేవలం డాక్టర్ని బేస్ చేసుకునే సక్సెస్ కాదు. ఎంత గొప్ప డాక్టర్లు ఉన్నా, ఎంత ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నా కానీ నర్సింగ్ కేర్ లేకపోతే హాస్పిటల్ రన్ కాదు, డాక్టర్కి మంచి పేరు కూడా రాదు. అంటే మీరు ఎంత కీలకమైనటువంటి వ్యక్తిలో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా అవన్నీ కూడా మీరు మైండ్లో ఉంచుకోవాలి. మిమ్మల్ని అమ్మ అని, అక్క అని, చెల్లని పిలుస్తారు. అంటే ఎవరైనా పేషెంట్లు మిమ్మల్ని అలా ఎందుకు పిలుస్తారంటే మిమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి బాధ్యతాయుతం ఉన్నటువంటి కోర్సు మీరు నేర్చుకుంటూ ఉన్నారు. నేర్చుకున్నటువంటి విద్యని సమాజానికి ఉపయోగపడే విధంగా, తద్వారా మీ కుటుంబానికి కూడా ఆర్థికంగా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మంచిగా నేర్చుకొని మంచి మేనేజ్మెంట్, చిన్నబాబు కానీ మా సిస్టర్ కానీ అందరూ కూడా మీకు చక్కగా మంచి ట్రైనింగ్ ఇస్తారు, బాగా కోచింగ్ ఇస్తారు, మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. అంటే ఈ వయసులో ఎట్లా ఉంటుందంటే సరదాగా గడిచిపోతూ ఉంటుంది. జీవితం అంతా కూడా మనం కాలేజీ డేస్ని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూనే ఉంటాం. కాలేజీలో మేము ఇట్లా అని సరదాగా మాట్లాడుకునే మాటలు వేరు, బాధ్యతగా ఉండేటువంటి వ్యవహారం వేరు. కాబట్టి మీరందరూ కూడా ఈ నర్సింగ్ కోర్సులో బాధ్యతాయుతంగా ఉండి ఏదో సలహాలు ఇచ్చేసి వెళ్ళిపోతారనుకో కాకండి. మీ కోర్సుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ నేను తెలియజెప్తాను. యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా నేను సమాజంలో చాలా సందర్భాల్లో చాలా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాం. ఎంతోమంది పేషెంట్స్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు బాగా చూశారు, నర్సులు అయితే ఇంకా బ్రహ్మాండంగా చూశారన్నా అని సంతోషం అనిపిస్తూ ఉంటుంది. డాక్టర్లు చూడటం వేరు, నర్సులు చూడటం వేరు. డాక్టర్లు ప్రొఫెషనల్స్, మీరు ప్రొఫెషనల్స్ కాదు, మీరు సర్వీస్, మీరు సేవకులు. మీరు భగవంతుడి రూపంలో మీరు చేసేటువంటి సేవ ఇది అనుకొని మీరు మనసులో అది రిజిస్టర్ చేసుకొని చక్కగా మీరు భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పూర్తిగా సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్ ఇది. ఈ ప్రొఫెషన్లో మీ అందరికి కూడా మనందరికీ తెలిసిన ఒక మహానుభావురాలు, అంటే చాలా గ్రేటెస్ట్ మహిళ ఎవరంటే మదర్ తెరీసా. గుర్తుందా మీకు? తెలుసా అసలు మదర్ తెరీసా ఎవరో? ఎంతమంది తెలుసు? గట్టిగా అరవండి, ఇందాక అరిచారు, ఇప్పుడు అరవట్లా. మదర్ తెరీసా అనే ఆమె ఎక్కడో పుట్టి మన ఇండియాకు వచ్చి దరిదాపులు 87 ఏళ్ళు బతికింది ఆమె. 1910లో పుడితే 1997లో చనిపోయింది. చనిపోయేదాకా కూడా ఆమె ఎటువంటి వాళ్ళకి సేవ చేసిందంటే లిప్రసీ పేషెంట్స్కి, అంటే కుష్ఠ రోగులకి, వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని ఆమె సేవను మెచ్చి మన ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది. భారతరత్న అంటే తెలుసా అందరికీ మీకు? భారతరత్న అంటే అత్యున్నత పురస్కారం భారతదేశంలో. అటువంటిది మన ఇండియాకు సంబంధించినటువంటి కానటువంటి ఒక మహిళకి ఇచ్చారంటే ఆమె చేసినటువంటి సేవని మనం ఎంతమంది దాన్ని ఆమె దగ్గర నుంచి లబ్ధిగా పొందారు. అటువంటి మహానుభావురాలు ఆమెని ఆమె కాకపోయినా ఆమెలో కొంతైనా మీరు ఆమెను ఆదర్శంగా తీసుకొని మీరు మంచి సర్వీస్ మోటోతోటి పనిచేసి आप लोग बहुत दूर से बच्चों आप लोग बहुत दूर से इधर आया पढ़ने के लिए,
आप जहाँ पे आया है ये इंस्टीट्यूट बहुत अच्छा इंस्टीट्यूट है। आप यहाँ से भरपूर नॉलेज सीखना है, शिक्षण लेना है, आप बड़ा होकर अच्छा काम पे घुसना है और आप माता पिताओं का अच्छा नाम लेना है। ठीक है, आप लोग को मेरा बात अच्छा लगा, एक आवाज दे दो। ऐसा सुनाई नहीं दे रहा मेरे को। Especially the word nursing is connected to our lives. Why? Because we know the value of the nursing in society. After completing every student 10th class, parents choose their children for going medicine, for going engineering and all these things. I am saying very grateful to about all of you. You all decided by God only for this profession to serve the society. For that I feel very proud of you, the nursing. నర్సింగ్ విద్య అంటే ఆషామాషయం కాదు. మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్ కోర్స్ మనం చదువుతున్నాము. దాన్ని మనం ఎంతో నిబద్ధతతోటి మనం చదువుకొని ఒక ట్రైనింగ్, ఈ 4 years ట్రైనింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం కాన్ఫిడెన్స్గా మనం ఎప్పుడైతే చేసి మన వర్క్ మీద మనము చేయగలము అనే ధైర్యాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో మనం జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎస్ మేము చేయగలం, మాకు ఈ వర్క్ వచ్చు, మాకు జాబ్ ఇవ్వండి అనే కాన్ఫిడెన్స్ మనలో ఉంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకు జాబ్ అనేది రెడీగా ఉంటుంది. ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు మనం హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్నాం, ఒక పేషెంట్ వచ్చారు, అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత ఆ పేషెంట్కి మనం ఎప్పుడైతే చిరునవ్వుతోటి మనం సర్వీస్ చేస్తామో మన సొంత తండ్రికి సొంత తల్లికి మనం ఎలాగైతే ట్రీట్మెంట్ మనం ఇస్తున్నామో అనుకుని మనం ఇస్తామో వాళ్ళు అప్పుడే మనల్ని డాక్టర్ కన్నా మనకి వాళ్ళు ఎక్కువ గౌరవిస్తారు. రెండో రోజు మనం డ్యూటీకి ఎప్పుడు వస్తావా అని పేషెంట్ ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు అమ్మ నువ్వు వెళ్ళిపోతున్నావా, టైం అయిపోయిందా, ఇంకాసేపు ఉంటే బాగుండేది కదమ్మా అంటారు పేషెంట్స్. నర్సింగ్ ప్రొఫెషన్ అనేది దేవుడి రూపంలో ఉన్న మనుషులే నర్సులు అని మా అందరికీ మంచి నమ్మకం. అది వ్యక్తిగతంగా ఆ సర్వీస్ నేను కూడా తీసుకున్నాను. రాంబాబు గారు చెప్పినట్టు నర్సింగ్ వ్యవస్థ ఆర్థికంగా ఉపయోగపడినా కూడా ఒక నర్సు రిసీవింగ్ ఎలా ఉండిద్దని నా సర్జరీ అప్పుడు నేను చాలామంది చెప్పుకుంటాను స్టూడెంట్స్కి, మీరు పలానా సాయి స్కూల్ సార్ కదా సార్ అని ఒక నర్సు గుర్తుపెట్టి 5 days ఐసీలో తనే నాకు డ్యూటీ వేయించుకొని ట్రీట్మెంట్ ఇచ్చింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా 1 week తనే వచ్చి నాకు బ్యాండేడ్ చేసి మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికి కూడా మేము ఆమెను పలకరిస్తుంటాం, మేడం నేను. ఆమె నెంబర్ కూడా మా దగ్గరే ఉంది. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఆమె స్వీట్స్ తీసుకెళ్ళిస్తుంటాం, అంటే అంత మర్యాద. అట్లానే మీరు కూడా మీరు డ్యూటీస్లో ఉన్నప్పుడు కానీ ఎంప్లాయీగా ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ అభిమానంగా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మీ పేరెంట్స్కి మీరు చదువుకున్న జేఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ ఆల్.
एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय